హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఐస్. మీరు ఎన్నో సైకో కిల్లర్ మూవీస్ చూసిండొచ్చు. బట్ ఈ మూవీలో ఉన్న సైకో ఇన్నోసెంట్ పీపుల్ని చంపుతుంటే వాళ్ళలో ఒకరిని మన హీరోయిన్ కాపాడబోయి తనకే తను గొయ్యి తీసుకున్నట్టు ఆ సైకోకి మన హీరోయిన్ నెక్స్ట్ టార్గెట్ అవుతుంది. అలా వాడు తన్ని తరుముతుంటే నార్మల్గా ఉండే మన వల్లే తప్పించుకునే కష్టం. అందులోనూ మన హీరోయిన్ డంబ్ అండ్ డెఫ్, ఒకరికి సరిగ్గా చెప్పలేదో వాళ్ళు చెప్పినా వినపడదు. ఇలాంటి డిజేబిలిటీతో ఎలా తప్పించుకుందని ఎంతో సస్పెన్స్ థ్రిల్లింగ్గా చివరికి ఒక ట్విస్ట్ ఉంటుంది చూడండి, అసలు ఎవ్వరు ఊహించుండరో. అలా చెప్పిన మూవీనే మిడ్ నైట్. మూవీ ఓపెన్ చేస్తే ఓ మిడ్ నైట్ ఆ టైంలో ఒక అమ్మాయిని చూపిస్తారు. తనేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఫోన్ మాట్లాడుతూ ఉంటే అదే టైంకి ఆ రోడ్లో ఉన్న ఒకే ఒక ట్యాక్సీని కొట్టుకొని మరీ ఎక్కి వెళ్ళిపోతారు. అదే మాత్రమో లేక భయమో సర్లే అనుకుని తను కూడా నడుచుకొని పోతా ఉంటే అప్పుడే అక్కడ ఒక కారు చాగుతుంది. దాంట్లో నుంచి ఒకడు అక్క కావాలంటే చెప్పండి అక్క, మెయిన్ రోడ్లోనే దింపుతా అంటాడు. కానీ తను మాత్రము ఎవడు బండ్లో అంటే వాని బండ్లో ఎక్కననేసి మొగం మీదే చెప్పేసి వెళ్ళిపోతుంది. కానీ అదే కారులో ఎవరో హెల్ప్ హెల్ప్ అని అరవడం చూసి దగ్గరికి పోయి చూస్తే ఆల్రెడీ అక్కడ నోడు చనిపోయినాడు. ఇంకెక్కడికరా సౌండ్ వస్తానని చూస్తే అప్పుడు వస్తాడు. వాడు చూసేకి చాక్లెట్ బాయ్లా స్వీట్గా ఉంటాడేమో, బట్ వాడే సైకో కిల్లర్. అంతే, ఆ అమ్మాయిని అక్కడే చంపేస్తాడు. కరెక్ట్గా 10 నిమిషాల తర్వాత పోలీసులు వచ్చేస్తారు. అది ఎట్లా ఇన్ఫార్మ్ చేయకుండా పోలీసులు వచ్చినారంటే ఇన్ఫార్మ్ చేసిండేదే వీడు. వాళ్ళ ముందు ఏం కథలుతాడంటే వాళ్ళెవరో ముగ్గురు వచ్చి ఆ అమ్మాయిని దారుణంగా చంపేస్తారంట. దానికి సాక్ష్యం కూడా వీడంట. ఆ విషయాన్ని వాళ్ళు గుడ్డిగా నమ్మేస్తారు. అట్లుంది వాని పర్ఫార్మెన్స్. మరి అక్కడ సీన్ కట్ చేసి ఒక కాల్ సెంటర్లో చూపిస్తారు. ఇక్కడ ఉంది చూడండి, తనే మన మూవీ యొక్క హీరోయిన్. క్యూట్గా ఉంది కదా. అవును, హీరోయిన్కి మాటలు రాదు. మరి కాల్ సెంటర్లో ఏం చేస్తుందంటే తనలాగే చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు ఫోన్లో మాట్లాడలేరు. సో హీరోయిన్ దగ్గర వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సైన్ లాంగ్వేజ్ ద్వారా చెప్పి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటారు. అట్లే ఇంకో 2 క్యారెక్టర్స్ ని చూపిస్తారు. ఇక్కడ ఉన్నాడు కదా, వీనే హీరోయిన్ కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడు కాబట్టి. అలాగే ఆ అమ్మాయి వాని చెల్లెలు. ఇప్పుడు తను ఎందుకు వాళ్ళన్నకు ఐస్ పెడతాందంటే వాడు వదిలేస్తే డేటింగ్ కి పోదామని. పర్లే, వాడు డబ్బులు ఇచ్చి త్వరగానే ఇంటికి రమ్మని చెప్తాడు. అదే మన ఇళ్లలో చూపించడండా ఇప్పటికే చెప్పు తిరిగేసి ఉంటారు. అట్లే ఈ పక్క హీరోయిన్ వాళ్ళ అమ్మని చూపిస్తారు. తను కూడా హీరోయిన్ లాగే డంబ్ అండ్ డెఫ్, కానీ అక్కడున్న వాళ్ళందరికన్నా తానే ఎక్కువ డబ్బులు సంపాదించుంటుంది. మనోళ్ళు ఎలాగైతే వాళ్ళ ఫ్రెండ్స్ తో గోవాకి పోదామని కొన్నేళ్లుగా లాగుతా అంటారో వాళ్ళలాగే వీళ్ళిద్దరు కూడా ఎలాగైనా వీళ్ళ లైఫ్ టైంలో ఒక్కసారైనా ఈ ఐలాండ్కి పోవాలని అనుకుంటారు. అది ఈ మంతే అవ్వడంతో వచ్చిన శాలరీతోనే పోదాం అనుకుని హ్యాపీగా వస్తూ ఉంటే అక్కడే హీరోయిన్ కార్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. అవును బ్రో, హీరోయిన్కి వినిపించదు కదా, మరి ఎట్లా కార్ డ్రైవ్ చేస్తుందంటే ఇక్కడ ఒక డివైస్ ఉంది చూడండి. దీని ద్వారా చుట్టుపక్కల ఏ సౌండ్ వచ్చినా కూడా అది డిటెక్ట్ చేసి క్లీన్ గా చూపిస్తుంది. అది ఒక్కసారిగా రైజ్ అవ్వడంతో వెనక చూస్తే ఒక బైక్ స్పీడ్ గా వస్తూ ఉంటుంది. అదే టైంకి వాళ్ళమ్మ వస్తూ ఉంటుంది. తను వాళ్ళమ్మను ఆపేకి ఎంతగానో ట్రై చేస్తుంది. కరెక్ట్ గా ఆ బైక్ వచ్చేకి వాళ్ళమ్మ వచ్చేకి జస్ట్ చిన్న గ్యాప్ లో తప్పించుకునేస్తుంది. సరే అనుకుని ఇద్దరు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మను బయటే దింపేసి కారు పార్క్ చేసి వస్తాను అని చెప్పిపోతుంది. అక్కడే ఆ సైకో కూడా ఉంటాడు. ఇద్దరిని చంపిన తర్వాత కూడా వాని చేతులు గిలిగలా అంటాందేమో. ఇంకా నెక్స్ట్ టార్గెట్ హీరోయిన్ వాళ్ళ అమ్మనే. తనని చంపేకి పరిగెత్తా పోతే అదే టైంకి హీరో అన్నాడు కదా, అదే పోలీసుడు, వాని చెల్లి ఆ పక్కనే పోతా ఉంటుంది. నువ్వు వస్తానా ఉన్న ఊరికి నష్టపెట్టద్దు, దగ్గరలోనే ఉన్నాను వాళ్ళంతా మాట్లాడుతూ ఉంటే ఆ సైకో ఒక కన్ఫ్యూజన్, అమ్మాయా ఆంటీనా, అమ్మాయా ఆంటీనా, ఎవరిని చంపల్లా అని. లాస్ట్కి ఆ అమ్మాయి వెనుక పరిగెత్తుకొని వస్తాడు. ఇప్పటికే ఇంటికి వచ్చేండాలి కదా అని ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇంకా పరిగెత్తుకొని వచ్చి అక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మని అడుగుతాడు, ఇట్లా ఒక అమ్మాయిని ఎవరన్నా చూసినారా అంటే తనకు అర్థం కాక సైన్ లాంగ్వేజ్ లో చెప్తుంది. వానికి ఆ సైన్ లాంగ్వేజ్ అర్థం కాదు. సరే అమ్మ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. హీరోయిన్ అక్కడెక్కడో కార్ పార్క్ చేసి నడుచుకుంటా వస్తా ఉంటే నడి రోడ్లో ఒక చెప్పు వచ్చి పడుతుంది. ఎవరిదబ్బా అని చూస్తా ఉంటే ఆ సందు నుంచి ఇంకో చెప్పు ముందరికి వచ్చి పడుతుంది. ఆ సైకో ఆ రోడ్లో ఉన్న కార్లోనే కూర్చొని సైలెంట్ గా చూస్తా ఉంటాడు. పోవద్దు, పోతే నిన్ను కూడా చంపేస్తా అనుకుంటాడు. వాడు అనుకున్నట్టుగానే హీరోయిన్ ఏముంది లోపల పోయి చూస్తే అక్కడే హీరో వాళ్ళ చెల్లి బయటకు వస్తుంది. తను చెప్పే భాష అర్థం కాకపోవచ్చు, కానీ తన కంట్లో కనిపించే బాధ భయం క్లీన్ గా కనిపిస్తుంది. ఆ సైకో ఆ అమ్మాయికి కడుపులోనే గుచ్చేస్తుంటాడు. దాన్ని చూసిన హీరోయిన్ నేను ఎవరినైనా హెల్ప్ పిలుచుకుని వస్తానని చెప్తా ఉంటే టక్కని వెనుక ఆ సైకో అటాక్ చేస్తాడు. ఎట్లో వాడిని దుబ్బేసి ఆ సందు బయట వచ్చి చూస్తే ముందరే వాళ్ళ అమ్మ ఉంటుంది. ఆ పక్క పోయింది అనుకుండా వాళ్ళమ్మ కూడా డేంజర్లో పడుతుంది. సో తెలివిగా ఆలోచించి ఆపోజిట్ వేలో పోతుంది. పరిగెత్తా ఆ కార్ పార్కింగ్ ప్లేస్కే వచ్చేస్తుంటుంది. వాడు కూడా తన్ని ఫాలో చేసుకుంటూ వచ్చింటాడు. వాడు ముఖానికి మాస్క్, స్పెక్ట్స్, క్యాప్ వేసుకున్నందువల్ల వాడెవడని తెలిసేదానికి ఛాన్స్ లేదు. తను అక్కడి ఇంకా బయట పోయేదానికి ఆ పెద్ద డోర్ ని నిదానంగా ఓపెన్ చేస్తూ ఉంటుంది. తనకైతే చెవుడు వినిపిదు, బట్ అది ఓపెన్ చేయేటప్పుడు
సౌండ్ వస్తానే ఉంటుంది. ఆ సౌండ్ వానికి క్లియర్గా వినిపిస్తుంది. వాడు పరిగెత్తుకొని వచ్చేలోపే ఆ డోర్ని దాటేసి తన కార్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా కార్ని అన్లాక్ చేసినామనుకుండా సౌండ్ వస్తుంది. సో మాన్యువల్గానే కార్ని అన్లాక్ చేసి లోపల పోయి కూర్చుంటుంది. అప్పటికి తన కార్లో ఆ ఇండికేటర్ రైస్ అయితేనే ఉంటుంది. ఏంద్ర సౌండ్ వెనక తిరిగి చూస్తే ఆ సైకో నవ్వుతా కూర్చోంటాడు. వానికి అప్పుడే అర్థమవుతుంది హీరోయిన్ డంబ్ అండ్ డెఫ్ అని. సరే పదా, మీ అమ్మ అక్కడ నీకోసం వెయిట్ చేస్తానని చెప్పి కార్ తిమ్మని చెప్తే తను ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుని పోయి ఒక్కసారిగా బ్రేక్ వేసినందువల్ల వాడు ముందర పడే టైంకి అక్కడి ఇంకా తప్పించుకునేస్తుంది. మళ్ళీ మెయిన్ రోడ్కే వచ్చి తన ఎనర్జీ మొత్తం ఒక్కసారిగా యూజ్ చేసి పరిగెత్తా పోయి అక్కడ ఒక బటన్ నొక్కేస్తుంది. అంతే, ఒక్కసారిగా సైరన్, సీసీటీవీ కెమెరాస్ మొత్తం ఆన్ అవుతుంది. ఇదొక సెక్యూరిటీ ఫీచర్ అని కూడా అనుకోవచ్చు. మనం ఏమన్నా ఆపదలో ఉన్నప్పుడు ఆ బటన్ ప్రెస్ చేస్తే అక్కడ ఉన్న కెమెరాస్ ఆన్ అయ్యి దాంట్లో పోలీసులు చూసి ఏమైంది అడుగుతారు. నిజంగానే మనకు హెల్ప్ అవసరమైందని కన్ఫర్మ్ చేసుకుంటే విత్ ఇన్ మినిట్స్ లో అక్కడికి పోలీసులు వస్తారు. అందుకోసం వాళ్ళు అడుగుతా ఉంటారు ఏమైంది అని. బట్ వీళ్ళిద్దరికి వినిపించదు కదా, సో అటు ఇటు చూస్తూ ఉంటారు. అదే టైంకి గెటప్ మొత్తం చేంజ్ చేసి ఇన్నోసెంట్ ఫేస్ తో ఆ సైకో అక్కడికి వచ్చింటాడు. ఏం తెలియనట్టు, ఆంటీ మీరేమన్నా నా సిస్టర్ని చూసారా, ఇంత హైట్ ఉంటుంది, ఆ డ్రెస్ వేసుకుంటుంది, ఈ చెప్పులు వేసుకుంటుంది డీటెయిల్ గా చెప్తా ఉంటే హీరోయిన్కి అర్థమైపోతుంది ఆ అమ్మాయే ఒకవేళ వీని సిస్టర్ ఏమో అనుకుని ఇట్లా ఒక సైకో వెంటాడుకుని వచ్చినాడని, వాడి వల్లే తనకేమన్నా అయింటుందని మొత్తం చెప్పేస్తుంది. పా, వాని రియాక్షను వాని యాక్షను ఇదే వాని క్యారెక్టర్కే ప్లస్ అవుతుంది. ఏం నటిస్తాడంటే సిస్టర్ నా చెల్లి ఎక్కడుందో చూపిస్తే కనీసం ఇప్పుడైనా బతికించుకుంటానని అడుక్కుంటాడు. ఇంకా వాళ్ళకి వేరే దారి లేదు. సర్లేని చూపిద్దామని కొంచెం ముందరికి పోతే కరెక్ట్గా పోలీసులు వచ్చేస్తారు. వాళ్ళకు కూడా జరిగిన విషయం అంతా చెప్పి ఆ అమ్మాయి ఉన్న లొకేషన్ చెప్పి పంపిస్తే అక్కడ చెత్త కుండీలు తప్ప ఇంకేం లేవని చెప్తాడు. ఒకవేళ వాళ్ళు ఏమన్నా రాంగ్ అడ్రస్కి పోయినారేమో అని ఇంకొంచెం డీటెయిల్గా చెప్తా అంటే ఈ ప్రేమరాజు బందిగాడో పక్క ఆ ఆఫీసర్కే తను చెప్పేది కొంచెం అర్థమవుతుంది. మధ్యలో వీడియోతో చెప్పి తను ఏం చెప్పొస్తుందో దాన్ని వినేయకుండా మొత్తం అందరినీ కన్ఫ్యూజ్ చేసి వదిలేస్తాడు. ఇంకా వాళ్ళకున్న లాస్ట్ ఛాన్స్ సీసీటీవీ ఫుటేజెస్ మాత్రమే. దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఆ కెమెరా యాంగిల్స్ ని ఎప్పుడు అక్కడ వచ్చిన బచ్చాకాలు మార్చేస్తుంటారు. అదే కాకుండా ఆ సైకో హీరోయిన్ ని పట్టుకునేటప్పుడు తన బ్యాగ్, తన జాకెట్, కార్ అని అన్ని అక్కడెక్కడే వదిలేసి వచ్చేసి ఉంటుంది. దాన్ని ఆ వాచ్మెన్ అంతా కలెక్ట్ చేసుకుని వచ్చి మన హీరోయిన్ పైన నింద మోపుతాడు. తను డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినదే కాక ఒక ప్రభుత్వ అధికారిని పిలిపించి వాళ్ళ తల తింటానని చెప్పేసి మొత్తం మన హీరోయిన్ పైన తప్పు ఉన్నట్టు చూపిస్తారు. అయినా కూడా తను ఎక్స్ప్లెయిన్ చేసే ట్రై చేస్తుంది. బట్ వాడిని వినే స్టేజ్లో లేదు. మీరు ఏమైనా చెప్పేటట్టు కంటే స్టేషన్కి వచ్చి రిపోర్ట్ రాయిస్తే దానిపైన మేము ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్తాడు. వీడు చూడండి ఆ ఛాన్స్ దొరికితే వేసేద్దామని కత్తులు కటారులు బ్యాగ్లోనే పెట్టుకుని తిరుగుతున్నాడు. వాడు అట్లా సైలెంట్గా ఉండేదాన్ని చూసే హీరోయిన్ వాళ్ళ అమ్మకి డౌట్ వస్తుంది. వాడు ఫస్ట్లో వచ్చినప్పుడు వాడి చెల్లి ఎక్కడుంది, ఏమైపోయిందో అని కంగారు పడతాండే. ఇప్పుడు చూడండి ఏం జరిగినట్టు సైలెంట్గా ఉన్నాడు. ఆ విషయం హీరోయిన్కి చెప్తే అది ఆ సైకో కూడా అర్థమైపోతుంది. వీళ్ళిద్దరికీ మన గురించి ఏమో తెలిసిపోయింది. సో దగ్గరకు వచ్చి తను నా చెల్లి కాదని కొంచెం భయపెట్టే టోన్లోనే చెప్తాడు. అట్లే చెయ్యేమో బ్యాగ్లో పెట్టింటాడు, వెనకాలేమో బీజియం రైజ్ అవుతా ఉంటుంది. ఏమో అవుతుందిరా అనే టైంకి టక్కన ఒక ఫోన్ తీసి మా చెల్లి ఇంట్లోనే ఉందంట, ఇప్పుడే ఫోన్ చేసింది, నేను ఊరికే కంగారు పడిపోతానని చెప్తాడు. దాని తర్వాత ఇంకో పోలీసు వచ్చింటాడా, వాని దగ్గర ఆ అమ్మాయి డీటెయిల్స్, తను ఎక్కడ చూసిందనే విషయాన్ని మొత్తం చెప్తుంది. కానీ ఆ సైకో గురించి మొత్తం సరిగా చెప్పలేదు. తను చూసింది మాస్క్ క్యాప్లో కాబట్టి అరాకొరా ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తుంది. సరే సిస్టర్, అట్లీస్ట్ ఆ సైకో గురించి ఇంకొంచెం డీటెయిల్గా చెప్తే వాడిని పట్టేకి ఈజీగా ఉంటుంది కదా అని అడిగితే ఆ సైకో చూడండా ఎక్కడ తను క్లియర్గా చెప్పేస్తుందేమో అనుకుని సార్ నేను కూడా వాడిని చూసి వాడు చూసేకే 6-7 అడుగుల దాకా ఉన్నాడు అని చెప్తా అంటే, చూడండి మిస్టర్, మీ వంతు వచ్చినప్పుడు మీరు క్లియర్గా చెప్తారు కానీ ఇప్పుడు మూసుకొని మూల కొలపడండి అని చెప్తాడు. అవసరమా వీనికి? అప్పుడు స్టేషన్లో ఉండేవాడు ఒకడు, చూడు తమ్ముడు, వాళ్ళ పెద్దోళ్ళు మీరు చిన్నోళ్ళు, వాళ్ళు చెప్పల్లా మీరు వినల్లా, అట్లా కాకుండా అతిగా మాట్లాడినావు అనుకో గుడ్లు పీకేసా గమ్మున కుసారని చెప్తాడు. వానికి కొంచెం కోపం వచ్చేస్తుంది. నిదానంగా నీళ్ళు తగ్గట్టుగా దగ్గరికి పోయి, రే ముసలోడా, నీలాంటి ఎంతమంది వాళ్ళది గుడ్లు గోళీలు ఆడేసి వచ్చినాను తెలుసా అని కొంచెం రెచ్చగొట్టేలాగే మాట్లాడేసి పోయి కూర్చునేస్తాడు. వాడు ఫైర్ అయిపోయి ఓన్ వచ్చి మీద పడిపోతాడు. ఆ గ్యాప్ లో వన్ ఫోన్ కింద పడిపోయి ఉంటుంది. దాన్ని ఎత్తి చూస్తే దాంట్లో హీరో చెల్లి ఫోటో ఉంటుంది. అంటే తందే అనమాట ఆ ఫోన్. దాన్ని ఓపెన్ చేద్దాం అనుకునే లోపే వాడు లాక్కు వెళ్ళిపోతాడు. దాని తర్వాత హీరోయిన్ దగ్గరికి వచ్చి తను ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే దాంట్లో వాన్ ముఖం మాత్రమే మిస్సింగ్. ఇంకా వాన్ బాడీ, వాన్ హైట్ అంతా 60 to 70% దాకా వాడి బాడీ స్ట్రక్చరే దింపేసి ఉంటుంది. ఆ గ్యాప్ లో హీరోయిన్ వాళ్ళమ్మ ఆ ఫోన్ గురించి, దాంట్లో ఒక అమ్మాయి ఉన్న ఫోటో గురించి మొత్తం చెప్పేస్తుంది.
వానికి బాగా అర్థమైపోయా వీళ్ళిద్దరికీ తెలిసిపోయింది. సో హీరోయిన్ వాళ్ళమ్మ దగ్గరికి వచ్చి ఒక కత్తి ఎత్తుకుందాం అనుకుంటాడు. కరెక్ట్ గా అప్పుడే హీరో ఎంట్రీ ఇస్తాడు. వాడు కూడా పోలీసే కదా, ఈ స్టేషన్ వాళ్ళకు కూడా చెప్పి వెతికిపిద్దాం అనుకుంటాడు. అప్పుడు ఆ స్టేషన్ ఎస్ఐ, సార్ మీరేం అనుకోకపోతే ఆ అమ్మాయి ఫోటో ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా చూపించండా, ఎందుకంటే మీ ఇద్దరి కేసు ఒకేలా ఉంది అని చెప్తే వాడు ఎత్తుకొని పోయి హీరోయిన్కి చూపిస్తాడో లేదో తను టక్కని కనిపెట్టేస్తుంది. ఇంకొంచెం డీటెయిల్ గా చెప్తా అంటే మళ్ళీ వీడు వచ్చేస్తాడు. ఆ సైకో చెప్పిన మాటలకు వీనికి బుర్ర ఏమన్నా తుబ్బిందో ఏమో, మళ్ళీ ఆ సైకో మీదగా పోతాడు. దాన్ని చూసిన పోలీస్ వాడిని బయటికి పిలుచుకెళ్ళిపోతాడు. ఇప్పుడు స్టేషన్ లో ఏ ఆఫీసరు లేదు. హీరోయిన్ ఏమో మొత్తం చెప్పేస్తుంది. వీనికి భయం వచ్చేసా. ఇంకా కత్తి ఎత్తుకొని పోయి హీరో పైకి వస్తాడు. ఆ టైంకి హీరోయిన్ వాళ్ళమ్మ అరుస్తుంది. ఒక్కటిస్తాడు ఆ సైకోకి. హీరోకి అర్థమైపోయా వీడే ఆ సైకోని. ఇంకా కుక్కను కొట్టినట్టు కొడతాడు చూడండి. ఆ సైకోకి మనోడు పోలీసుని తెలియక వచ్చింటాడు. ఇప్పుడు అర్థమైంటుంది మనోడు పవర్. వాళ్ళిద్దరు గొడవలో వీళ్ళిద్దరు బయట వెళ్ళిపోయి మిగిలిన పోలీసుని పిలుచుకొచ్చే టైంకి హీరో వాడిని కొట్టి కూల కొట్టేసి కరెక్ట్ గా గన్ పాయింట్ లో కత్తి పాయింట్ లో పెట్టుకుంటే ఆ పోలీసులు వచ్చినంటే వాని యాక్టింగ్ చూడాలా, ఏమో మనోడికి పిచ్చి ముదిరిపోయి ఊరికే వాడిని కొడతానట్టు చెప్తాడు. వాని యాక్టింగ్ కూడా అట్లే ఉంటుంది. వాళ్ళు గూబల్లాగా నమ్మేస్తారు. ఎందుకంటే మనోడు ఫస్ట్ లో వచ్చినప్పుడే కొంచెం ఆక్రోషంగా వచ్చింటాడు. సో అట్లా అయ్యేదానికి ఛాన్స్ ఉందనుకుని, సార్ మీరేం చేయొద్దంటే మీ చెల్లిని ఖచ్చితంగా కనిపెడతామని చెప్తా అంటే, రే వీడారా మా చెల్లిని పట్టుకొని మనోడు అరుస్తుంటాడు. దీని మధ్యలో నాకు ఎందుకు నవ్వు వస్తుందో అర్థం కాలే కానీ ఆ సైకో చూడండా రూపాయికి యాక్ట్ చేయరని డైరెక్టర్ చెప్తే 10 రూపాయలకి యాక్ట్ చేస్తా అంటాడు. లాస్ట్ కి అక్కడ ఉన్న తెలివైన అధికారులు మన హీరోకే షాక్ ఇచ్చేస్తారు. మళ్ళా వాడేమో ఘనకారం చేసినట్టు వాడిని బయట దాకా వచ్చి వదులుతారు. వాళ్ళకి అర్థమే కాదు, ఏమన్నా కోవిడ్ టైంలో ఏమన్నా పాస్ అయిపోతారయ్యా, వాడయ్యా మెయిన్ క్రిమినల్ అని చెప్తా ఉంటే వానికి అర్థం కాదు. సరిపోయే పండ మంచి ప్లేస్లు తగులుకున్నారు వీళ్ళిద్దరు. వాడు పోయిన అర్ధ గంటకి వీళ్ళకి తలకాయలు పనిచేస్తుంది. వాడే ఆ సైకోని. వెంటనే అన్ని యూనిట్లకి ఇన్ఫార్మ్ చేసి హీరోయిన్ ని అలాగే వాళ్ళమ్మని సేఫ్ గా ఇంట్లో దింపేస్తారు. వీళ్ళ ఇంట్లో ఉండే గ్యాడ్జెట్స్ బా నా లైఫ్ లో నేను ఫస్ట్ టైం చూస్తాండా. అక్కడ బల్బ్ ఉంది కదా, అది సౌండ్ ఏమైనా వస్తే ఆ సౌండ్ వేవ్స్ ని క్యాప్చర్ చేసి లైట్ ఆన్ అయ్యి ఆఫ్ అవుతుంది. అట్లా ఒక్కసారిగా ఇంట్లో ఉండే లైట్లన్నీ ఆన్ అయ్యి ఆఫ్ అవుతుంది. ఏం సౌండ్ అంటే ఎవరో మెయిన్ డోర్ ని బలంగా తడతా ఉంటారు. ఈ టైంలో ఎవరు రాబ్బా అనుకొని భయపడుకొని దగ్గరికి పోయి ఓపెన్ చేస్తే వాళ్ళ అమ్మ ఫ్రెండ్. ఆమెది కొన్ని థింగ్స్ ఇక్కడ మర్చిపోయిందంట. దాన్ని ఎత్తుకొని పోయి ఈ అర్ధరాత్రిలో కొండలెక్కి వచ్చేసి ఉంటుంది. ఏమో బంగారం మర్చిపోయినట్టు. ఇంకా పోనీ లేని హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా పోయి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ 10 నిమిషాల తర్వాత లైట్ ఆన్ అవుతుంది. మనం ఇక్కడికనే క్లియర్ గా చూడకపోయినా చెప్పేయచ్చు అది ఆ సైకోనే అని. వాడు వచ్చిన ఆ లైట్ ఆన్ అవుతుంది కదా, అది సౌండ్ తోనే ఆన్ అవుతుంది తెలుసుకుని ఫస్ట్ దాన్ని పగలు కొట్టేస్తాడు. వాడు నిదానంగా నడుచుకుని వస్తా అంటే హీరోయిన్ చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది. మరీ అంత బ్లైండ్ ప్రోమాక్సా? ఏదో వెనకాల ఆకారం ఉందే, తిరిగి చూద్దామే, అట్లేం లేదు. దాని తర్వాత ఒక పెద్ద గొడ్డలు ఎత్తుకుని వస్తా ఉంటే ఇక్కడ ఒక బొమ్మ ఉంది చూడండి. ఇది కూడా సేమ్ ఆ లైట్ కేటగిరీకే వస్తుంది. ఏమన్నా సౌండ్ వస్తే ఇట్లా టపటపాని కొడతా ఉంటుంది. అది టక్కన ఆఫ్ అవ్వడం చూసి వెనక్కి తిరిగి చూస్తే వాడు గొడ్డలతో ఒక్కటేస్తాడు. జస్ట్ మిస్ అంతే. పరిగెత్తా రూమ్ లోపలికి వెళ్ళిపోయి ఆ డోర్ తీయకుండా చేసి వెంటనే ఆ పోలీస్కి మెసేజ్ చేస్తుంది, ఐ మీన్ హీరోకి. దాని తర్వాత వాళ్ళ అమ్మకు కూడా మెసేజ్ చేస్తుంది ఇంటికి ఇప్పుడే రావద్దుని. కానీ రిప్లై ఏమొస్తుందంటే, చిటి తల్లి నేను ఇంటికి వచ్చేసినానే, ఎందుకు తలుపు తెరిసే ఉంది, ఎవరన్నా ఇంట్లో రప్పిస్వా అని అడుగుతా అంటే తనకు అర్థమైపోతుంది వాళ్ళ అమ్మను వాడు పట్టేస్తాడు అని. టకటకని తలుపు తీసే ట్రై చేస్తా ఉంటే అప్పుడు అర్థం చేసుకుంటుంది వాళ్ళమ్మ ఫోన్ ఇంట్లోనే పెట్టేసింది ని. వాడు తలుపు పగలు కొట్టుకుని వచ్చే టైంకి హీరోయిన్ కిటికీలో నుంచి దూకేస్తుంది. కానీ కరెక్ట్ గా జుట్టు పట్టేస్తాడు. అయినా తన వెయిట్ మొత్తాన్ని కిందకే పుష్ చేస్తుంది. ఇంకొంతసేపు వాడు పట్టుకుంటే వాడిని కూడా లాక్కు వెళ్ళిపోతుందేమో, అందుకే వదిలేస్తాడు. లక్కీగా సాఫ్ట్ మెటీరియల్ మీద పడింది కాబట్టి ఏ డ్యామేజ్ ఉండదు. ఇంకా కుక్కలు తరుముకొనేస్తే ఎట్లా పరిగెత్తామో అట్లా పరిగెత్తుంది. నిజంగానే వాడు కూడా పిచ్చి కుక్కలాగే పరిగెత్తుకొని వస్తున్నాడు. ఆ చేసింగ్ ని హీరో చేసి వాడు కూడా పరిగెత్తుకొని వస్తాడు. లాస్ట్కి డెడ్ ఎండ్కి వచ్చేస్తుంది. ఇంకా వేరే దారి లేదు. వాడు బ్లాక్ చేస్తాడు. వాడిని మన హీరో బ్లాక్ చేస్తాడు. వాడికి తెలుసు ఇంకోసారి హీరో చేతికి దొరికితే వానికి 10 మీటర్లు తప్పవని. వాడేదో కొట్టి చంపే బదులు నేనే చచ్చిపోతానని గుచ్చుకునే ట్రై చేస్తాడు. వాడు చచ్చిపోతే హీరో చెల్లి ఎక్కడుంది అని ఎవరు చెప్పేది? అది మనోడి బాధ. రే మెంటల్లా చేయొద్దు, నా చెల్లి ఎక్కడుందో మాత్రం చెప్పంటే, అవునా అట్లయితే తన కోసం కాదా నువ్వు వచ్చిండేది, దో మెసేజ్ పంపించినాను చూడు, దాంట్లో మీ చెల్లి ఎక్కడుందనే ఫుల్ లొకేషన్ డీటెయిల్స్ ఉంది, ఆడిపోయి వెతుక్కో, దీన్ని మాత్రం నాకు వదిలే అంటాడు. హీరో ఆలోచించి లాస్ట్ కి రక్తబంధమే గెలుస్తుంది. హీరోయిన్ అక్కడే వదిలేసి వాని చెల్లిని వెతికే వెళ్ళిపోతాడు. పాపం మన హీరోయిన్ ఒకరి కోసం తన లైఫ్ నే రిస్క్ చేసింది. ఇప్పుడు తన లైఫే రిస్క్ లో ఉన్నప్పుడు కనీసం ఎవరు ట్రై కూడా చేయలేదు చూసిరా. ఈ పక్క హీరో అంత సెల్ఫిష్ గా పోయినాడు కదా, కొంచెం తగిన శాస్త్ర జరిగింది అనుకోండా. ఆ సైకో పంపించిన అడ్రస్ మరెవరిదో కాదు,
హీరోయిన్ వాళ్ళు ఉండే అడ్రస్. అక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మ తప్ప ఇంకెవరుండారో, ఎంత వెతికినా కూడా వాని చెల్లి కనిపించదు. ఇంకా హీరోయిన్ పైన ఎక్కి కూర్చునేసి చంపేద్దాం అనుకుంటాడు. ఎంత ఆపదలో ఉన్నా కూడా ఆవేశపడకుండా ఆలోచించే సామర్థ్యం మన హీరోయిన్కి ఉంది. వాని కంట్లో మట్టి కొట్టేసి ఓ అని పరిగెత్తేస్తుంది. అదే టైంకి హీరో చెల్లి ఆ కార్ నుంచి బయటపడుతుంది. ఇంక ఇద్దరు పోయి ఆ సందులో దాక్కుంటారు. ఇంకెవరికైనా ఫోన్ చేసినారు అనుకోండా, వాడు అక్కడే ఉన్నాడు, టక్కున వచ్చి పట్టుకునేస్తాడు. సరే మీ అన్నకన్నా కాల్ చేయి, అతని చుట్టుపక్కలనే ఉన్నాడని ఆ మొబైల్ ఇచ్చేసి ఆ సైకోని ఆ సందు పక్కే రానికుండా డిస్ట్రాక్ట్ చేస్తుంది. మనం ఏమైపోయినా కూడా ఇంకొకరు బతకాలనే కోరిక కోటిలో ఒక్కరికి మాత్రమే ఉంటుంది అని మాత్రం చెప్పను. ఇది సినిమాల్లో మాత్రమే జరుగుతుంది, నిజ జీవితంలో కాదు. ఇంకా వాడు హీరోయిన్నే పట్టేకపోతాడో, తను వెళ్తా వెళ్తా కూడా ఆ సెక్యూరిటీ అలారం ఆన్ చేసే వెళ్తుంది. ఆ టైం గ్యాప్ లో హీరో చెల్లి తను ఉండే లొకేషన్ ని హీరోకి చెప్పేస్తుంది. దీని ద్వారా తను సేవ్ అయినట్టే. ఈ పక్క హీరోయిన్ ఈ సందు బొందులో ఎక్కడ దాక్కున్నా వాడు పట్టేస్తాడని తెలిసే మెయిన్ సిటీలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఈ సైకో కన్నా అరమెంట్లో ఎక్కువ ఉన్నారని తనమన కలకనే వచ్చింది. వాళ్ళ దగ్గర పోయి హెల్ప్ నడిగితే అంత మంద బుద్ధో ఏమో వాళ్ళకి, ఏం చెప్తాందో కూడా అర్థం కాలే. కనీసం తన డ్రెస్సింగ్ స్టైల్ అయినా చూసి ఏమైనా ఆపదలో ఉందని అర్థం చేసుకుంటారా, లేదు. అది వానికి ఇంకా ఈజీ అయిపోయా. ధైర్యంగా ముందరకు వస్తాడు. ఇంకా వీళ్ళని నమ్ముకుంటే కాదని కత్తి ఎత్తుకుని చూపిస్తుంది. దీంతో వాడు బెదిరిస్తున్నాడు వాళ్ళేం అర్థం చేసుకుంటున్నారు, తను వీళ్ళని బెదిరిస్తాందేమో అని వాళ్ళు భయపడుతున్నారు. దాంట్లో ఒక ధైర్య మానవుడు పోలీసుకి కాల్ చేస్తా ఉంటే ఆ ఫోన్ పీక్కునేసి, ఇప్పుడైనా మెంటల్ హాస్పిటల్ ఇంకా తప్పించుకొచ్చింది, నేనే పట్టుకెళ్ళిపోతారా, నా చెల్లి రాతను అని చెప్తాడు. మీ వల్ల తనకేమన్నా అయిందనుకో మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను అని చెప్తాడు. ఎంతో ట్రైన్డ్ ఆఫీసర్సే వీ నటన ముందు నమ్మేస్తుంది. ఆఫ్టర్ ఆల్ జనం ఎంత చెప్పండా. మళ్ళీ అక్కడి ఇంకా తప్పించుకునేస్తుంది. ఆ 4 రోడ్ల మధ్య యా పక్కన వాడిపోయి వెతికేది. అప్పుడు ఒక 3 ఆర్మీ ఆఫీసర్స్ తను లాక్కొని వస్తారు. జాగ్రత్త బ్రదర్, ఇంకోసారి ఎక్కడన్నా వదిలేసావో, ప్రతిసారి మేము కాపాడి తేలాం కదా. తన దగ్గర ఉండే ఒకే ఒక చిన్న కత్తి కూడా వాని చేతికి ఇచ్చేస్తారు. ఈ ఒక్క సీనే గైస్ కళ్ళలో నీళ్ళు తెప్పించేస్తుంది. అంత ఎమోషనల్ గా చెప్పింటారు. తన్ని వదిలేయమని ఎంతగానో ప్రాధాయపడుతుంది. వాళ్ళమ్మతో ఇంకొన్ని రోజులు ఉండాలని, ఇంకొన్ని ప్లేసెస్ చూడాలని, ఒక మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుని తన లైఫ్ ని, తన ఫ్యామిలీ, తన పిల్లలతో ఎంతో హ్యాపీగా లీడ్ చేయాలని ఇక్కడ ఎంతో ఎమోషనల్ గా చెప్పింటుంది. ఒరిజినల్ క్లిప్పే పెట్టాలని ఉంది, ఎక్కడ కాపీరైట్ వచ్చేస్తుందో అని అంతే. నిజంగా రాతి గుండె కరిగిపోయింటుంది. వీంది మేడ్ ఆఫ్ డైమండ్ ఏమో, కనీసం ఫీలింగ్స్ కూడా లేదు వీనికి. చంపే మోటివ్లోనే ఉంటాడు. కరెక్ట్ టైమింగ్కి హీరో ఎంట్రీ ఇస్తాడు. వాన్ పోలీస్ ట్రైనింగ్లో నేర్చుకున్న విద్యలని వాన్ పని ప్రయోగిస్తాడు. ఇంకా కొంచెం అడిషనల్గా పోయి WWEలో ఉంచుడంట. అట్లా ఒక స్పీర్ వేస్తాడు. ఒక స్టేజ్కి వాడు అన్కాన్షియస్ అయిపోతాడు. హీరోయిన్ దగ్గరికి వస్తే తను అడిగే ఫస్ట్ మాట, మీ చెల్లి ఎట్లుంది అని. నేను చెప్తాను కదా, ఇలాంటి మంచి మనసు సినిమాల్లో మాత్రమే కనిపిస్తుంది. వాళ్ళ చెల్లి హాస్పిటల్లో సేఫ్గానే ఉందని, అలాగే వాళ్ళమ్మ ఎక్కువ కంగారు పడిపోయి ఇక్కడెక్కడే సిటీలో తిరుగుతుందని చెప్తా ఉంటే అప్పుడు ఆ సైకోలేసి పట్టిన తలపైన హీరో కొడతాడు. మళ్ళీ అవేవో సామాన్లు వేసి అక్కడి ఇంకా పరిగెత్తేస్తాడు. ఎక్కడికి? హీరోయిన్ వాళ్ళ అమ్మని చంపేకి. ఆ సైకోకి ముందు వీళ్ళిద్దరు కనిపెట్టేస్తే మంచిదే కదా. సో వీళ్ళు పక్కన వెతుకుతా అంటారు, వాడు ఓ పక్క వెతుకుతా అంటాడు. కానీ తను ఫస్ట్ ఆ సైకోకే కనిపిస్తుంది. ఇంకేముంది, 1 2 3 యాక్షన్. మా ఎక్కడమా వెళ్ళిపోతుంది, నీకోసం ఎక్కడనమా వెతికేది, చెల్లి అక్కడే ఉంది మా, పోదాం రాన్మా అని ఒక చీప్ డ్రామాని ప్లే చేస్తాడు. ఆ విషయం హీరోయిన్ దూరం ఇంకానే చూసేస్తుంది. ఆ కత్తి ఎత్తుకుని పోయి పరిగెత్తపోయి సరక్కను గుచ్చేస్తుంది. అయిపోయారా వాని కథ అనుకుంటే వాడు నవ్వుతా చెప్తాడు, చూసివా నీకు కత్తి పట్టేదే రాలేదు, ఇప్పుడు పొడి చేతి కూడా రాలేదని నవ్వుతాడు. మరి ఆ రక్తం ఎవరిది బ్రో అంటే ఇదే మూవీలోనే మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్. తన ఆ కత్తితో వానికి గుచ్చలేదు, ఆ కత్తితో తనకు తనే గుచ్చుకొని ఆ కత్తి మాత్రం వానికి చేసి ఉంటుంది. ఇప్పుడు అందరి దృష్టిలో ఏం కనిపిస్తుంది, వాడే తన్ని పొడిచినట్టు ఒక మాస్టర్ ప్లాన్ తో కింద పడుతుంది. వాడి మెయిన్ ప్లేసే డ్రామాలు వేసుకుని యాక్టింగ్ చేసుకుని ఏం తెలియనట్టు ఇన్నోసెంట్ ఫేస్ లో తిరుగుతాండే. ఆ ఇమేజ్ నే మన హీరోయిన్ డ్యామేజ్ చేసింది. ఇప్పుడు నటించి ఏం ప్రయోజనం చెప్పండా? పోలీసులు చుట్టూ ఉన్నారో, జనాలు మొత్తం సాక్ష్యం ఉన్నారో, ఇంకే సాలిడ్ ప్రూఫ్ కావాలి చెప్పండా? వానికి 1 నిమిషానికి ఏం చేసేదో అర్థం కాల, తల కొట్టుకుంటాడు. దగ్గరికి వచ్చిన పోలీసునేమో అటాక్ చేస్తాడు. ఆ టైంకి వాడిని రెచ్చగొట్టేలా మన హీరోయిన్ ఒక నవ్వు నవ్వుతుంది చూడండా. ఆ కోపంలో ఒక 2 అడుగులు ముందరికేస్తాడు. మనోళ్ళు ఒక 2 బుల్లెట్లు వాని కాల్లో దింపుతారు. లాస్ట్కి వాడిని చూసి మిడిల్ ఫింగర్ చూపిస్తుంది. అంతే, వాడు ఫైర్ అయ్యి మీదకి వస్తాడు. మనోళ్ళందరూ వాడి మీద ఫైర్ చేస్తారు. ఊరికే లాస్ట్ సీన్ లో హీరో వస్తే బాగుంటుందని డైరెక్టర్ అనుకున్నాయేమో. ఆ సైకో లేసి నిలబడతాడు, హీరో వచ్చి దొబ్బేస్తాడు. అంతే, ఆ సైకో కిల్లర్ చాప్టర్ క్లోజ్. అక్కడ సీన్ కట్ చేసి కొన్ని రోజుల తర్వాత చూపిస్తారు. వీళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటారు కదా ఒక ఐలాండ్కి పోవాలని, దాన్ని ఇప్పుడు నెరవేర్చుకుంటారు.
అట్లా నేచర్ని ఎంజాయ్ చేస్తా ఉంటే వాళ్ళిద్దరూ వస్తారు. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి వీళ్ళంతా ఓ మంచి ఫ్రెండ్స్గా ఉన్నట్టున్నారు. ఇంకా హీరో చిల్లైతే వాళ్ళ లాంగ్వేజ్ని సగం పైన నేర్చుకునేసి ఉంటుంది. మన హీరో మాత్రం ఇంకా ఈలోనే ఉండిపోయినాడు. మేబీ హీరో హీరోయిన్ని పెళ్లి చేసుకుని హీరోయిన్ అనుకున్నట్టుగానే ఒక మంచి లైఫ్ని లీడ్ చేస్తుందని నా ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్. అంతే గాయ్స్, ఇంతటితో మిడ్ నైట్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. నేను ఇచ్చిన మూవీ రివ్యూకి మీరు కింద కమెంట్ సెక్షన్లో రివ్యూ ఉందా, బాగుందా బాగాలేదని, అవుట్ ఆఫ్ 5 టమాటోస్. ఒకవేళ మూవీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే అందరికన్నా ముందు మన మూవీస్ మీ మొబైల్కి చేరుతుంది. అలాగే మన ఛానల్ యొక్క అఫీషియల్ ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఐడీస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కమెంట్లో పిన్ చేసా, పోయి ఫాలో అయిపోండి. ఓకే గైస్, ఇంకో మూవీలో త్వరలోనే కలుద్దాం.